ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు హాల్ వేస్తున్నారు. ఖమ్మం మార్కెట్ యార్డ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధర పడిపోవడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మార్కెట్ యార్డ్ ఆఫీసును రైతులు ధ్వంసం చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. మార్కెట్ లో మొత్తం కూడా ఖమ్మం నగరానికి సంబంధించిన ఇద్దరు డిఎస్పీలు అదే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడే ఉన్నప్పటికీ పోలీసులు కూడా మార్కెట్ లో రైతుల ఆవేశాన్ని చల్లార్చలేని పరిస్థితుల్లో మార్కెట్ యార్డు కార్యాలయంలో చైర్మన్ కార్యాలయంలో దూచుకుపోయి ఆ కార్యాలయంలో విధ్వంసం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం కూడా ఆ కార్యాలయంకి జొరబడి కార్యాలయంలోనే మొత్తం విధ్వంసం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసు యంత్రాంగం ఎంత అభ్యంతరం చెప్తున్నప్పటికీ వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళు సమన్వయం పాటించిన పరిస్థితి. మొత్తం మార్కెట్ కార్యాలయంలో ఉదయం నుంచి చైర్మన్ ఆఫీసర్లు అందరూ కూడా ఉన్నప్పటికీ ఉదయం నుంచి మార్కెట్ కార్యాలయంలో వాళ్ళని అదుపులో అంటే సమస్యని పరిష్కారం చేయటంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైన పరిస్థితి. కేవలం అధికంగా సెలవులు ఇస్తున్న నేపథ్యంలో సెలవులు ఎక్కువగా ఇస్తున్న నేపథ్యంలో మార్కెట్ ఒకేసారి లక్షల క్వింటాల వస్తున్నాయి. ఈ వస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి వీళ్ళు అదుపులో చేయడం రైతుల ఆవేశాన్ని కంట్రోల్ చేయడంలో విఫలమవుతున్న పరిస్థితి. అయితే అధికారులు చేతులు ఎత్తేసిన నేపథ్యంలో నగరానికి సంబంధించిన ఏఎస్పీ అదేవిధంగా ముగ్గురు సీఐలు ఇక్కడే ఉన్నప్పటికీ వారిని అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ఈ పరిస్థితి. ఇంత ఉద్రిక్త పరిస్థితి అంటే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ఇటువంటి పరిస్థితి, ఇటువంటి ఆవేశం ఎప్పుడు జరగని పరిస్థితి అంటే పోలీసు యంత్రాంగంపై కూడా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా వీళ్ళ ఆవేశాన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాని పరిస్థితి. కేవలం 3,000 ధర పలకలు మాత్రమే. గత ఏడాది 12,000 పలికిన ధర ఈ ఏడాది 3,000, 2,500 మాత్రమే ధర పలకటంతో ఈ పరిస్థితి నెలకొంది. వీళ్ళు అదుపులోకి చేయడానికి ఉన్నతాధికారులు ఎవరు రాకపోవడంతో కేవలం పోలీసు యంత్రాంగం మాత్రమే వాళ్ళని అదుపులోకి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం పోలీసులు మాత్రమే ఇక్కడ ఉండి సమస్యని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం మార్కెట్లో ఎక్కడికక్కడ మార్కెట్లో విధ్వంసం చేసిన పరిస్థితి. ప్రధానంగా ఈ ఉదయం నుంచి కూడా చైర్మన్ కానీ అదేవిధంగా మార్కెట్ ఉన్నతాధికారులు కానీ ఎవరు పట్టించుకోకపోవడమే ప్రధానమైన కారణంగా కనిపిస్తుంది. దీన్ని అదుపులో చేయడం కోసం మొత్తం పోలీసు యంత్రాంగం చూస్తున్నాం. అక్కడ పోలీసులందరూ కూడా ఈ సమస్యని పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ వీరి ఆవేశం మాత్రం కట్టలు తెలుసుపడుతుంది. ఎక్కడికక్కడ అద్దాలు విధ్వంసం, మార్కెట్ విధ్వంసం పూర్తి స్థాయిలో కనపడే పరిస్థితుంది. దీన్ని అదుపులో చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు మాత్రం రావట్లేదు. ఉదయం 7 గంటల నుంచి మార్కెట్లో ఆందోళన కొనసాగుతున్న పరిస్థితున్నప్పటికీ ధర పెంచడానికి కానీ మిల్లర్లు కానీ అదేవిధంగా ఇక్కడున్న వ్యాపారస్తులు కానీ ఎవరు సిద్ధం కాకపోవడంతో సిద్ధం కాని పరిస్థితి ఏర్పడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోండి. మార్కెట్ చైర్మన్ కానీ మరెవరు కానీ ఇది పరిస్థితి
రైతులు అంటే పరిస్థితి ఈ విధంగా తయారైన పరిస్థితి. అంటే గత 3 నెలలుగా మార్కెట్లో ఈ పరిస్థితి కొనసాగినప్పటికీ మనకు కనబడుతుంది. కేవలం అంటే 3,000 మాత్రమే ధర ఉండటంతో 3,000 మాత్రమే ధర పలకడంతో లక్షలాది క్వింటాల మిర్చి ఈ ప్రాంతానికి వచ్చినప్పటికీ అధికారులు ఎవరు స్పందించకపోవడమే దీనికి ప్రధాన కారణం. అంటే బయట మార్కెట్ లేకపోవడం వల్ల మీరు ధర ఇవ్వలేకపోతున్నామా అధికారులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు, మిల్లర్లు, వ్యాపారస్తులు, పోలీస్ యంత్రాంగం అందరూ కూడా. ఖమ్మం మార్కెట్ యార్డ్ లో జరిగిన ఘటనకు సంబంధించి స్పందించేందుకు ఖమ్మం మార్కెట్ యార్డ్ చైర్మన్ కృష్ణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ గారు, మనం ఎన్టీవీలో విజువల్స్ చూస్తున్నాం, అదేవిధంగా రైతుల ఆవేదన కూడా ఎన్టీవీకి తెలియజేశారు. వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో, అలాగే ఎంత కష్టపడ్డా కూడా ఖర్చులు కూడా రావట్లేదు, కూలీ పనులు కూడా రావట్లేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ రోజు ఘటన కూడా మీరు చూశారు, దీనిపై మీరేమంటారు? సార్, జనరల్ గా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సంబంధించి గతంలో కూడా 2 లక్షల బస్తాలు వచ్చిన పరిస్థితి ఉంది సార్. కాకపోతే నిన్న బహిరంగ సభ ప్రశాంతంగా సక్సెస్ కావటం, ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా రైతుకు సంబంధించిన ప్రభుత్వంగా చెప్పుకోవడంతో ఇది కావాలని కుట్రగా, ఎందుకంటే రైతుకు సంబంధించిన ఆవేదన మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అది ప్రభుత్వం కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. మిర్చికి సంబంధించి రేటు పతనం అయిందన్నది వాస్తవమే. అయినప్పుడు కూడా ఇతర జిల్లాలతో పోల్చినప్పుడు, ఈవెన్ వరంగల్తో పోల్చినప్పుడు కూడా ఖమ్మంలో మంచి రేటు రాబట్టి ఈ రోజు 1,50,000 బస్తాలు వచ్చాయి. అదే రేటు లేకుండా కనుక ఉన్నట్టయితే ఖమ్మంలో ఇన్ని బస్తాలు రాకపోయేవి. కాకపోతే ఏంటంటే ఈ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, ఏదైతే ఒక పార్టీ కావాలని ఒక పార్టీ వాళ్ళు ఉన్న పరిస్థితిని, అంటే రైతు ఆవేదన చెందిన సమయంలో చిన్న చిన్న ధర్నా కూడా ఒక్కోసారి ఆవేశం గురి చేస్తాయి. ఆల్రెడీ 60% అమ్మకం అయిపోయినాయి. అమ్మకం అయినటువంటి వాటిని వాళ్ళు తీసుకెళ్లకుండా, వేయింగ్ చేయకుండా వాళ్ళ మీద దాడులు చేయటం, ఇవన్నీ కూడా కావాలని ఇంటెన్షన్ గా జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రభుత్వాన్ని బదనాం చేయాలని తప్ప. ఎందుకంటే ఆల్రెడీ ట్రేడర్స్ ఉన్నారు, ట్రేడర్స్ 60% పర్చేజ్ చేశారు. రేటు పరంగా చూసినప్పుడు 6,500 రూపాయలు ఎక్స్పోర్ట్ క్వాలిటీకి వెళ్ళాయి. 5,000 చిల్లర పోయి అవన్నీ కూడా చూపించాం. నేను పర్సనల్ గా పిలిపించి వాళ్ళకి చూపించాను. అయినప్పుడు కూడా ఎవరైతే అమ్మకాలు జరిగినాయో అమ్మకాలు ట్రేడర్ల మీద దాడులు చేయటం, అలాగే ఏదైతే వేయింగ్ మిషన్స్ అయిన పగలగొట్టడం, అంటే ఇది ఇంటెన్షన్ గా జరిగింది తప్ప నాకు తెలిసి రైతులకు సంబంధించిన అంశం అయితే కాదని నేను భావిస్తున్నాను. అయితే కృష్ణ గారు, రైతులే చెప్తున్నారు వ్యాపారులు రోడ్డు మీద అమ్మే మిర్చిని కొనుగోలు చేసేసి ఇక్కడ ధరలు తగ్గించేస్తున్నారని ఒక ఆరోపణలు కూడా చేస్తున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కొంత రేటు తగ్గిన 500 రూపాయలు అటు ఇటు జరుగుతుంది సార్. గతంలో 7,000 రూపాయలు 2 లక్షల బస్తాలు వచ్చినప్పుడు 7,000 రూపాయలు వెళ్ళింది. దాంతో ఈవెన్ వరంగల్ ఇటు గుంటూరు వైపు నుంచి కూడా వచ్చాయి. సో ఆ తర్వాత ఒక రోజు 6,500 మన లాస్ట్ రేటు వచ్చింది. ఈ రోజు కూడా 6,000 చిల్లర కొంత కొన్నారు. కాకపోతే చివరి మిర్చి కాబట్టి బాగలేదనే ఉద్దేశంతో కొంత 4,000 మీద కూడా కొనడం జరిగింది. ఎందుకంటే ఆయిల్ పర్పస్ లో ఎక్కువగా మిర్చి ఉపయోగిస్తుంది. ఇక్కడ చైనాకి సంబంధించి ముదిగొండలో చైనాకి సంబంధించిన ఫ్యాక్టరీ ఉంది. 4,000 చొప్పున మిగిలిన మిర్చి కొన్నారు. అయితే కృష్ణ గారు, ఏదేమైనప్పటికీ ఇప్పుడు వాళ్ళ కోపం కట్టలు తెంచుకుని పరిస్థితి కాస్త దిగజారినట్టుగా కనిపిస్తోంది. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది ఆల్రెడీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది సార్. ముందు ఈ ఉద్రిక్తులు తగ్గించి ట్రేడర్స్ ని అందరినీ పిలిపించి, మరి ఖచ్చితంగా ఏదైతే ఆల్రెడీ 60% అయినా కానీ వాళ్ళ మీద దాడులు జరిగింది వాళ్ళని కూడా పిలిపించి ఒక ధైర్యాన్ని కలిగించి మిగిలిన 40% కూడా ఖచ్చితంగా అందించే బాధ్యత మార్కెట్ తీసుకుంటుంది. మంత్రి గారు కూడా ఇప్పుడే మాట్లాడారు. రైతులకు సంబంధించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గతంలో చెప్పాను, మార్నింగ్ కూడా చెప్పాను. ఎవరైనా మీకు రేటు తక్కువ వచ్చిందని కూడా నా దగ్గర రండి, ఖచ్చితంగా ట్రేడర్ని పిలిపిస్తాను కూడా చెప్పాను. రేపు కూడా ఉంది మార్కెట్ కాబట్టి మిగిలిన వాటిని మన అవసరమైతే మీకు నచ్చకపోతే రేపు అమ్మిద్దామని కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ. నమస్తే.
ఖమ్మం మిర్చి మార్కెట్లో రైతులను వ్యాపారులు నిలువున దోచేస్తున్నారు. మిర్చిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నిండా ముంచేస్తున్నారు. దీంతో మిర్చి రైతులు ఆందోళన దిగారు. మార్కెట్ కార్యాలయంపై రాళ్లు రువ్వి నిరసన తెలిపారు. మిర్చి కాంటాను ధ్వంసం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మార్కెట్ ఛాంబర్లోకి తీసుకెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణలో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. పండించిన పంటకు అసలు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. వ్యాపారులు కూడా రేట్లను తగ్గించేస్తూ రైతులను మరింత ఇబ్బంది పెడుతున్నారు. ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు.